రెండింటిని ఒకే చోట పెడతా ఉంటారా? బుద్ధి లేదు నీకు? కొత్తగా జత కలుపుదాం అన్నాడు మరి పౌరుడు బ్రోకర్ పని చేస్తాను. హలో, ఎందుకు వచ్చావు? నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఈ ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరు ఇక్కడ ఉండబట్టి బయట వాళ్ళెవరూ ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును, కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోడ్ని. అది పల్లి గెలుచుకుంటే వెనకే రాకు పాపా. మరి పాపం శ్రీ బంగారం థ్యాంక్స్ కదా చెప్తుంది. ఫిగర్ ని చూడకుండా ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పని చేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏయ్, బుద్ధుందా నీకు? పోకిరి అదోలు ఉండే ఏరియాకి వచ్చి పని చేసి పెడతానంటున్నావు. ముందు దుప్పటా సరిగ్గా వేసుకో. దుప్పటా ఎక్కడ వేసుకోవాలో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైనర్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను. లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవుదరా? అవుతుంది. మొహం వాసిపోయి ఉన్నాం. మనం మాత్రమే కాదు, పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం. తను వస్తే కొంచెం కళకళ కళకళలాడు. అన్నా మంచి అమ్మాయి అన్న ఉండి అన్న, మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. చాలా మొహం వాసిపోయాం మరి. ఏంటిది సడన్ గా? ఇన్నాళ్ళు బానే ఉన్నావుగా? సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా దర్జాగా నిలబడతారు. అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్. ఇక్కడ 2 ఆమ్లెట్లు. ఇదిగో మరి ఇది కన్ఫామ్ గా లవ్వే. ఆ పిల్ల నీకు సైట్ కొడుతుంది. రే, ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఉంది. నాకెలా లైన్ వేసుద్రా? నీ పౌరు నీకే తెలియదన్నా. అర్థం అవుతుందిరా. అయినా మనం ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం. తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా? అయ్యో, మరి ఎంత అమాయకంగా పెరిగేవాటి మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ నువ్వు చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా ఎలా నచ్చుతారా? రే, ఆ అమ్మాయికి నేను నచ్చాననే అనుకుందాం. నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? ఓవర్ టెక్రా, దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా, ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు, నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా గురు. అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రే నిద్ర మొఖం, నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాను తెలుసా? అని నేను మాత్రమే కొట్టాలి. అది నీదాల రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్, లడ్డు లాగా ఉంటుంది. పట్టుకుంటే పాలు గారిపోతాయి, తలతల మెరిసిపోతుంది. మరి ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. మరి అదేరా, అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా, ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా. కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా నువ్వు. ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. ఆ అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు, అది మాకు తెలుస్తుంది. కానీ ఆ ఎర్ర తొలగు తెలియలేదే. ఇప్పుడు ఒకటికి అమ్మ పలుకుద్ది. రైట్, లేకపోతే ఏంట్రా, డైలీ ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు. మరి నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో. అది కాదు మరి, నీలాంటి ఒక అందమైన మొగుడు, నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి. మరి కరెక్ట్ అన్నా. ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి తాగేశారంటరా? పర్లేదు పర్లేదు. నీకు ఎలా అర్థమైందో చెప్పాలో తెలియట్లేదురా. రే, మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా. ఏ సమస్య ఉండదు. చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్సేరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. రే, ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి శ్రీ, శ్రీ మారి, గుడ్ కాంబినేషన్.
నువ్వు ఆ అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పు చూడు. సమస్య వస్తే అనుభవించేది తనే కదా. ఏయ్, పో పో. మీరు వెళ్ళండి రా. ఆ? వెనకెవరు లేరు మరి. ఇట్స్ మీ. నిన్నేరా వెళ్ళమన్నాను, వెళ్ళరా. మనల్ని పిలుచుకొచ్చినట్టు. అదే కదా. హే, నేనిచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా? ఫిట్ కరెక్ట్గా ఉంది. చాలా స్మార్ట్గా ఉన్నారు తెలుసా? లేదు, నేను నీకు నచ్చానన్నావు కదా, అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలని అనిపించింది. తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా, అందుకే ఐ లవ్ యూ. వాట్? ఏంటి కరెక్ట్గా చెప్పలేదా? సరే ఉండి ఇంకోలా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ. ఓ అంటే లేదా? సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ వాళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదేదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చూసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి ఆగండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలీదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను? అదే డైలీ ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను, ఆ తర్వాత వేలనని కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను, ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను, తర్వాత వేలనని కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను, ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, నైట్ మందేసి పడుకుంటాను. అంతే నేను చేసేది. అది కాదండి, నేను ఎలా మీతో, ఎంత మీరు మంచివారైనా సరే మీరొక రౌడీ. ఓహో, నాకు భయం ఉంటుంది కదా. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? లేపేద్దామా? హా? అయ్యో వద్దండి, ఆ. మీ గురించి నాకు ఏమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఎలా? నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు. ఈ మ్యాటర్ నేను ఇంతటితో వదిలేద్దాం. నీ మనసును పాటు చేసుకోకు, వదిలే. ఓకే బాయ్. లోకానే ఏలేటి యువరాజా నేనేలే, నా మనసే దోచేటి యువరాణి నువ్వే. లోక సంథింగ్ రాంగ్. ఏమైందిరా? అక్కడ కాదు మరి, ఆ, ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు? తెలీదురా. నువ్వు కరెక్ట్ గా చెప్పావా? రే, ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పాను రా. అలా చెప్పకూడదు మరి. ఐ ఐ లవ్ లవ్ యూ యూ అని ఇలా చెప్పాలి మరి. ఎందుకు అలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నా? అవి 3 మాటలు విడివిడిగానే చెప్పాలి. ఐ లవ్ యూ అనేది ఒక మాట కాదా? 3 మాటలు మరి. ఒక మాట కాదా? ఒక మాట కాదు. ఇది నాకు ఎందుకు ముందే చెప్పలేదు? శనివారం ఎవరు ఎరతలా? ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? తనే నీతో ఏదో మాట్లాడాలన్నా. ఓ, ప్రేమను డెవలప్ చేసుకుందాం వచ్చావా? రా 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 రా, కూర్చో బంగారం, కూర్చో. పోరా, నువ్వు పోరా, రేపు ఉదయాన్నే రా. రా రా రా, నువ్వు కూర్చో కూర్చో. మందేస్తావా? అయ్యో నాకు ఆల్రెడీ తాగొచ్చి ఉంటుంది. మీరంతా 5 స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడు. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు. మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి? అంటే మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు? ఎలా అయ్యాను? అది కాదు, ఎలా అయ్యాను అది కాదు, అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. నేను కూడా. నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నా వాళ్ళే రేప్ చేస్తారు. నేను మగ్గాడిని. నిజమైన మగాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు. అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. హత్య? అలాంటిదేం లేదు.
హచ్ అంటే హచ్ అని చెప్పలేం. హచ్ అంటే హచ్చ లాంటిది, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పాటే, సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను పొడిచేసి వచ్చాను. కానీ వాడు చావలేదు, కాబట్టి అది హత్య కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత అన్ని ఇంకెవడో వేసాడు. అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడిందా. సెట్ అవ్వదు. రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు. ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. ఊపుకుంటూ వచ్చేసింది.